మా ఇల్లు మాకు ఉంచి మీ దయ వల్ల మన ప్రభుత్వం ఇచ్చి మాకు కాగితాలు ఇప్పిస్తే ఈ ప్రజలందరూ మీ పేరు చెప్తున్న ప్రభుత్వాలు ఏమండి తప్పనమాట చెప్పంటారా? చెప్పండి. తల్లి ఇప్పుడు 2019 ఎన్నికల ముందు ప్రచారానికి నేను రాలేకపోయాను. లేట్ అయిపోయింది, గుర్తుండలేదా? 10 దాటేసింది, రాలేకపోయాను. దానివల్ల నేను చెప్పలేకపోయినానమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఫారెస్ట్ భూమి, ఇది వాస్తవం. ఫారెస్ట్ కి మనం ఎకరానికి 3 ఎకరాలు కొని వేరే దగ్గర కొని ఇచ్చేస్తే యూనివర్సిటీ చేసేచ్చు, అంత పనేం కాదు. చాలా పరిశ్రమలుగా చేసిన. ఇప్పుడు నేనేమంటానంటే ఇదే అదే విధంగా ఈ భూమిని మనం డీనోటిఫై చేసి మీకు ఇంటి పట్టాలు అందజేసే బాధ్యత మొదటి సంవత్సరంలో నేను చేస్తాను. నేను చెప్పట్లా. కనకమ్మ దుర్గమ్మ గుడి చుట్టూ ఇల్లు కట్టుకున్నారు దశాబ్దాలు, ఇట్లనే వాళ్ళందరూ పట్టాలు ఇచ్చినారు బాబు గారు. విశాఖపట్నంలో సింహాచలంలో కూడా భూములు కట్టుకున్నారు, సింహాచలం దేవాలయంలో భూములు కట్టుకున్నారు, వాళ్ళకి పట్టాలు ఇచ్చారు బాబు గారు. బాబు గారు 5 సంవత్సరాలు అంటే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు మీ జోలికి రాలా. అప్పుడు కొన్ని రోడ్లు అప్పుడు వేసినా, ఇప్పుడు మిగిలిన ఎదుర్కొంటున్నాను. నేను వచ్చాను, మనం మొత్తం నడిచిన రోడ్లు వేయాలా, రైళ్లు కట్టాలా, తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలా, చాలా పనులున్నాయి. ఈ తూరు వచ్చి నేనే చేస్తాను, భరోసా పెట్టుకున్నాను. నేను నిన్ను అడిగినాడు ఒక ఆయన, నాగిరెడ్డి గారిని సాక్షిలో పనిచేస్తున్నాడు. ఆయన అడిగాడు నన్ను ఏమని, అయ్యా ఇట్లా ఎమ్మెల్యేలే హామీ ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్తే ప్రజలు అడిగారు అవయ్యా మా పట్టాలంటే అనుభవించి చాలే పోమని చెప్పినాడు అన్న. అవునా కదా? మీరు చెప్పింది అదే కదా, ఇన్ని సంవత్సరాలు ఉన్నారులే ఎందుకు ఖర్చు పెడుతున్నావు, మీరు రేపు మాకు పోవాల్సిందని ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, అవునా కదా? అది వాళ్ళు ఏం చూడమ్మా ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు చెప్పి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను చేసి చూపిస్తాను. ఆయన అలా చెప్పాడనే ఈ జనం అంతా మీ చుట్టూ మోగుతున్నామండి. అవునమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చేస్తాను. అసలు అటువంటి వాటికి నేను కలిసేదాన్ని కాదండి. కాకపోతే నాదో పర్సనల్ పని ఉంది, మీరు చేసి పెట్టాలి. ఇప్పుడు వీళ్ళిద్దరే చేస్తున్నారు, నాకు భూ కూడా వీళ్ళిద్దరే పెడుతున్నారు, దీనికి కూడా జరుగుతున్నా పక్షిని వాళ్ళిద్దరే చూస్తున్నారు. అవస్థ అమ్మొద్దు కొనొద్దు.